నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తమ రాష్ట్ర పరిపాలనగా ఆంధ్రప్రదేశ్ జయరాం రమేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన సీఎం కిరణ్. ప్రధానితో ముగిసిన అఖిలపక్ష సమావేశం న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న నేతలు. దేవయాని విషయంలో రాష్ట్రంలో ఆందోళనలు బేగంపేట అమెరికన్ కాన్సులేట్ ను ముట్టడించిన టీడీపీ నేతలు. ముసాయిదా బిల్లు అసమగ్రంగా ఉందన్న శైలజానాథ్ ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకోవాలని ఎమ్మెల్యేలకు పిలుపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 18 కిలోల బంగారం పట్టివేత, పాస్పోర్ట్లు స్వాధీనం, పోలీసుల అదుపులో నిందితులు. ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఇచ్చే బెస్ట్ స్టేట్ గవర్నెన్స్ అవార్డును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అందుకున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే అవార్డుల కార్యక్రమంలో జయరాం రమేష్ చేతుల మీదుగా ఈ ఉత్తమ పరిపాలన పురస్కారాన్ని స్వీకరించారు. As Chief Minister, because the first challenge for me was to get the state under normalcy because of the agitations, and officers were not functioning, schools were not functioning, so also there was no recruitment, so getting normalcy was the first priority, and there were a lot of debts which the government had to pay to a tune of nearly 9,000 crores. So it was basically in financial crisis. That is the time we had to take some tough decisions, and both in law and order we took a lot of tough decisions, and in financial management I think we got a total turnaround, not only to continue all the old schemes and see that all the old debts are paid, and we started off new schemes to a very large extent. I think we are giving now free interest-free loans to the farmers, to the women, that is nearly 1.45 crore women we are giving interest-free loans. Then our scholarships we give for about 28 lakh students, which costs us about 3,000 crores plus every year. And most of our welfare programs we are come to an extent where we have started new programs and we are doing well about that. So it is basically the teamwork of the government, and we have got a very dedicated official officers or official team, the employees. That is very professional and employees who are very hardworking. I think that is the secret. కృష్ణా జలాల పంపిణీపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అఖిలపక్షం స్పష్టం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ అఖిలపక్ష నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ చర్చలో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై ప్రధానికి వివరణ ఇచ్చారు. కృష్ణా మిగులు జలాలపై హక్కు కల్పించాలని అఖిలపక్ష నేతలు కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునర్పరిశీలించాలని ప్రధానికి అఖిలపక్ష నేతలు వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అన్ని పక్షాలు కానీ ఒకే మాటలో దీన్ని ఎదుర్కోవటానికి న్యాయం జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము తయారుగా ఉన్నామని సందర్భంగా రోజు ప్రధానమంత్రి గారితో అఖిలపక్షం భేటీ సందర్భంగా 75% డిపెండబిలిటీ నుండి 65%కు మార్చడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ వాటర్ లాస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఇది భిన్నంగా నేషనల్ నీళ్ల ప్రాజెక్టులన్నిటి మీద కూడా ఈ యొక్క 65% డిపెండబిలిటీ దెబ్బతీస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఈరోజు ఎస్ఎల్పీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంక్లూడ్ కావని చెప్పని అందరం కూడా కోరడం జరిగింది. కొన్ని సాంకేతికమైన విషయాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు పేరు చెప్పు. నేను 2-3 విషయాలు మాత్రం వారికి దృష్టి ఇవ్వడం జరిగింది.
అందులో ప్రప్రథమంగా ఇదివరకు బచావ్ అవార్డు 78 సంవత్సరాల ద్వారా తీసుకున్నప్పుడు వీరు ఆ ప్రాక్టీస్ ని మంచి కొత్తగా 47 ఏళ్ళు కూడా తీసుకోవటం, ఆ 47 ఏళ్లలో వర్షం అధిక మాత్రం ఇవ్వటం వల్ల వారు ఎక్కువ జలాన్ని సృష్టించి లేనటువంటి 200 టీఎంసీలు ఎక్కువగా నీళ్లు ఉన్నాయని చెప్పేసి కొత్త టిప్పులు దాన్ని పై రాష్ట్రాలకు కేటాయించడం అనేది దారుణం. దానివల్ల కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విపరీతంగా నష్టపోతుంది. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ కొనసాగిస్తున్నటువంటి సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. అందుచేత కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి చేయించి దీన్ని మార్పించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు. కేవలము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డుని మా సెంట్రల్ వాటర్ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేస్తుంది. దాని తర్వాత మేము చేయవలసినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నట్టయితే మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కదా, ఇంకా మీరు చేసేది ఏముంది అని కూడా వారు తన ఏమి చేయలేమనేటువంటి విషయాన్ని కూడా వారు వ్యక్తపరిచారు. అయితే ఆ సందర్భంలో ఇంప్లీడ్ కావాలి మీరు అని కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా 16 కేజీల బంగారాన్ని 2,70,000 విలువ చేసే ఫారెన్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ కమిషనర్ బి ప్రసాద్ తెలిపారు. 3-4 ఏళ్ల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నామని అన్నారు. బంగారాన్ని 1 కేజీ బంగారం 5 లక్షల రూపాయల మార్జిన్ కోసమే వ్యాపారం చేస్తున్న సింగపూర్ కు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. దుబాయ్, సింగపూర్ల నుంచి మన దేశానికి ఎక్కువ మంది రాకపోకలు కొనసాగిస్తున్నారని అన్నారు. Who have come from Singapore had 6 kgs of gold. 6 kgs of gold on each one, on each passenger. Total 18 kgs. And you can see we have displayed these 18 kgs before you. Total value of this seizure is 5.4. 2 lakhs, about 2,70,000 foreign currencies from these three passengers. So total 5.4 crore worth of gold plus 2.70 lakhs of foreign currencies have been seized in this case. This goes to show that our officers are very alert at the airport. And we want to ensure that all the cases, such cases are detected. 3 passengers have already been arrested. They will be produced before the magistrate as per the arrest procedure, etc. 2013-14, we have total 16 kgs of gold besides this one. And 13 passengers have already been arrested. Actually 18 kgs is almost భారత దౌత్యవేత్త దేవయానిని ఘోరంగా అవమానించిన అమెరికా పట్ల భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం డిమాండ్ను ఒప్పుకునేది లేదని ఒబామా అన్నారని, ఒబామా మెడలు వంచాల్సిన అవసరం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ను టీడీపీ ఆధ్వర్యంలో ముట్టడించి నిరసన తెలిపారు. ఒక భారతీయ మహిళకు అమెరికాలో జరిగినటువంటి అవమానం, దేవయాని పట్ల అమెరికా ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరుకు నిరసనగా ఈరోజు అమెరికన్ కాన్సులేట్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ధర్నా చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ మన హైదరాబాదు పోలీసుల ఉత్సాహం చూస్తుంటే ఎవరు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా అంటే అక్కడ భారత మహిళకు అవమానం జరిగినా పర్వాలే, అది అడగడానికి వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే మన ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఒబామా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమని, భారత ప్రభుత్వం డిమాండ్లను మేము ఎట్లకైనా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఒబామా గారు నిన్న వాళ్ళ అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు.
మేము ఈ భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఒబామా మెడలో ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక భారతీయ మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరు చట్టపరంగా ఏదన్నా కేసెస్ ఉన్నప్పుడు ఏ విధంగా సిస్టంలో ఉన్నదో ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. కానీ మరి ఒక మహిళని భారతీయ సంస్కృతి లోపల మహిళలని ఏ విధంగా గౌరవిస్తారో అందరికీ తెలుసు. కానీ మహిళని కించపరిచే విధంగా దేవయానిని ఏ విధంగా అవమానించారు అనేది పత్రికలలో మీడియాలలో దేశం ప్రపంచం అంతా చూసింది. కాబట్టి బేషరతుగా ఒబామా గారి ప్రభుత్వం క్షమాపణ చెప్పి కేసెస్ అన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చట్టసభలో కోర్టులో ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ అన్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందని వ్యాఖ్యానించారు. శాసనసభ ఆమోదం లేకుండా కొత్త రాష్ట్రం ఏర్పాటైన ఉదంతం దేశంలో ఎక్కడా లేదన్నారు. విభజనను అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఓట్లు సీట్లు అంటూ కొందరు మాట్లాడడం దురదృష్టకరంగా అభివర్ణించారు. సీమాంధ్ర పక్షపాతిగా సీఎం వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కిరణ్ పై సభా ఉల్లంఘన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీమాంధ్ర ప్రాంత నాయకులు చర్చలకు సహకరించడం లేదని అన్నారు. అసెంబ్లీలో జరిగిన విషయాలపై రాష్ట్రపతికి 3 రోజుల్లో నివేదిక పంపుతామని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ బులెటిన్ ఎవరు ఇచ్చిండ్రో నాకు సంబంధం లేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, అదే విధంగా స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పేరు మీద బులెటిన్ శాసనసభలో పంచిపెట్టిన అంటే స్పీకర్ గారి అనుమతి లేకుండా ఎలాంటి కాగితాలు కూడా శాసనసభలో పంచిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ స్పీకర్ గారి అనుమతితో శాసనసభలో ముఖ్యమంత్రి గారి పేరు మీద బులెటిన్లు పంచిపెడితే ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి, శాసనసభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఖచ్చితంగా సభా ఉల్లంఘన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే జనవరి 23 వరకు సభను కొనసాగిస్తాం, బిల్లు మీద చర్చలు చేస్తామని చెప్పడంలోనే కుట్ర దాగున్నది. ఈరోజు స్పీకర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా కూడా సీమాంధ్ర పక్షపాతిగా మారినరు. ఈరోజు తెలంగాణ బిల్లును ఇక్కడ చర్చించడం వాయిదా వేసి అక్కడ పార్లమెంటు మొత్తం అయిపోయిన తర్వాత పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టకూడదు అన్నట్టుగా ఈరోజు కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నగరంలో ఇతరత్ర పనుల నిమిత్తం నగరానికి వచ్చిన అనాథలు యాచకులు ఉండటానికి కనీసం పైకప్పు కూడా కరువై తల్లడిల్లుతున్న అభాగ్యులు ఎందరో. ఎముకలు కొరికే చలిలో సైతం రోడ్డు పక్కన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల పరిసరాల్లో అవస్థలు పడుతున్న ప్రజలందరిది ఇదే దుస్థితి. నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని జీహెచ్ఎంసీ అమలు చేయడం లేదు. 5 లక్షల జనాభా దాటిన నగరాల్లో 1,00,000 మందికి ఒకటి చొప్పున ఇలాంటి నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన నగరంలో 70కి పైగా నైట్ షెల్టర్లుండాలి. కానీ ఇప్పటి వరకు 10 కూడా ఏర్పాటు కాలేదు. ఏర్పాటైనవి సైతం నిరాశ్రయులకు అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో ఉండటంతో తక్కువ మంది మాత్రమే ఆసుపత్రుల అవసరాల కోసం వచ్చేవారిలో వందలాది మంది ఆయా ఆసుపత్రుల సమీపాల్లో కనిపిస్తున్నాయి. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్న వారందరితో గత సంవత్సరం ఇలాంటి వారి దుస్థితిపై స్పందించిన జీహెచ్ఎంసీ వర్గాలు చెప్పుకోవడానికన్నట్టుగా ఆయా ఆసుపత్రులకు మొక్కుబడి లేఖలు రాశాయి. మీ ఆసుపత్రుల ప్రాంగణాల్లో మీరే నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ లేఖలు రాసి చేతులు దులుపుకున్నాయి. నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను జీహెచ్ఎంసీ పూర్తిగా విస్మరించింది. జీహెచ్ఎంసీయే వాటి ఏర్పాటుకు ముందుకొచ్చినట్లయితే అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆయా ఆసుపత్రులు ముందుకొచ్చేవారేమో కానీ ఆ బాధ్యతను కూడా ఆసుపత్రులపైనే రుద్దడంతో ఏ ఆసుపత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు.
మామూలుగానే షెల్టర్ లేని ప్రజలు తమ అవస్థలు తాము పడుతున్నారు. ఎప్పటికైనా జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లు ఏర్పాటుకు చొరవ తీసుకుని బజార్లలోనే బతుకీడుస్తున్న పేదలకు తమ భరోసా ఇవ్వాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు సరిగా అన్నము లేదు, ఎవరు బాగా ఏం పట్టించుకుంటా లేదు. ఎవరో ఒకరు తెస్తామంటే తింటామంటే ఉంటా ఉండరు. సరిగా వాటర్ లేదు, అంటే మంచినీళ్ళు లేవు. బాగా ఇళ్లకు ఉండటానికి ఏమీ లేదు. చలి బాగా పెడుతుంది, చెట్ల కిందనే పండుకుంటున్నాం. ఇక వాతావరణం ఒకవేళ ముసురు వాన గిట్లా వస్తే 3 రోజులు 4 రోజులు ముసురు పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇట్లా పండుకొని చలికి పిల్లల్ని వేసుకొని మాకు వచ్చిన రోగాలకు కొంచెం షెడ్ కట్టించే, దయచేసి మాకు మెరువాన్ చేసి కట్టించే బాగుంటుంది. చూడి చాలా చలి ఎక్కువ అయిపోయింది సార్. మేము వచ్చి నెల అయింది సార్, బయటనే ఉంటాం. ఏం చేస్తారు, డబ్బులు కావాలి కదా. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.